గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? గతం గుర్తుకొచ్చి దూర తీరాల్లో నిలిచి ఉన్న నిన్ను చూడాలని. నేను నిన్ను చూడాలనుకోవటం లేదు. జరిగిపోయిన క్షణాల్ని, మిగిలిపోయిన జ్ఞాపకాల్ని ఏనాడో చెరిపేశాను. నువ్వు ఇక్కడికి రావడం అనవసరం. రాధా, చెరిపేస్తే చెరిగిపోయేది కాదు గతం, చింపేస్తే చిరిగిపోయేది కాదు జ్ఞాపకం. ప్రతిరోజు ఒక పండగలా ఒకప్పుడు గడిపాం. అందుకనే ఈ పండగ రోజున పండగ గనకే వెళ్ళి తప్ప తాగి ఒళ్ళు మర్చి ఊరేగు. లేదు రాధా, నేను ఈరోజు తాగలేదు. నీ తోడు. నీకు తోడుండడానికి నేను మంగనే కాదు, నీకు నేడివ్వడానికి దాని కొంప కాదు. వెళ్ళు రాధా. మళ్ళీ ఇక్కడికి రాకు. రూపాయి కొనుక్కున్న మత్తుతోనూ, రూపాయలు కమ్ముడుపోయే మనుషులతోనూ, చీకట్లోనూ పాపంలోనూ ఉండు. పతనమైన వాళ్ళు చేరవలసిన చోటు ఇది కాదు. వెళ్ళు, వెళ్ళి అక్కడే చేసుకో పండగ. పండగ? ఎవరి కోసం పండగ? ఎందుకు ఆ పండగ? నా యాల్ది ఆడండ్రా, మంచి చెడ్డ లేకుండా తాగండ్రా, ఒళ్ళు మనిషి తోడండ్రా. మంగ మధ్య చెదేటట్టు ఆడవే, ఆడు. ఓం బొబ్బర్లంక మహాతల్లి, ఓం కలకత్తా మహాకాళి, ఓం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిట్రా అల్లరి! మహర్షులు యజ్ఞం చేస్తుంటే, రాక్షస పీనుగులు ధ్వంసం చేసినట్లు మనం పూజలు చేస్తుంటే ఆ కోతి వెధవలు పాడు చేయాలని కంకణం కట్టుకున్నట్టుంది. ఉండు, వాళ్ళ భరతం పడతాము. ఏమిట్రా అల్లరి! లోపల దేవి పూజలు జరుగుతున్నాయి. ఆపండి రా, ఆపండి కేరింతలు. అంబా, ఆపండి. నేనే చెప్తున్నా, ఆపండి. ఒరే పంతులు, నీలాంటి నక్కనాయాళ్ల ప్రార్థనలు విని రాయైపోయిన దేవి మా గోలతోనైనా మళ్ళీ కళ్ళు తెరుస్తుందేమో చూస్తాం. రే కానివ్వండి. ఇలా మీరంతా నన్ను అల్లరి పెట్టారంటే మిమ్మల్ని అందరినీ నరకానికి తీసుకెళ్ళమని ఆ దేవితో చెబుతారు. దేవితో కాదరా, మీ తాతతో చెప్పుకోరా. మాకేట్రా భయం? పొడవల్లారా, నోటికొచ్చినట్టు కూస్తే పోలీసులతో చెప్పి కటకటాల వెనక కూర్చోబెడతాను. ఏమిటి, పోలీసులకు చెప్తావా? చెప్పుకోవటానికి ఇల్లుగా నిన్ను పైకి పంపించేయమంటావా? ఏమిట్రా సంబోధన! వేదశాస్త్రాలు వెనక నుంచి ముందుకు అప్పగించే నన్ను పట్టుకొని వేధవ మాటలు అంటావా? రే అబ్బులు, అరే సుబ్బు, శాస్త్రాలు చదివిన పండితుల వారికి మన తీర్థం కాస్త ఇవ్వండిరా, మోక్షానికి వెళ్తారు. వేధవల్లారా, పవిత్ర గంగా జలం తప్ప ఏమి ముట్టుకోరి నాకు ఏమిట్రా ఈ అన్యాయం!
మా ఊరి మంచి చెడ్డలు చూడటానికి తమరు వచ్చినందుకు చాలా సంతోషం. కాదు మరి ఇన్స్పెక్టర్ గారు, మీరు చూడదలుచుకున్న మంచి చెడ్డల్లో డాక్టర్ గారు మంచి. ఇన్స్పెక్టర్ గారు, మా చెల్లెలు రాధ. నమస్కారం. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. ఈ రాధాదేవి చాలా గొప్ప మనిషి. ఈవిడ మంచితనం చూస్తుంటే ముద్దొస్తుంది అనుకోండి. ఊళ్ళో పిల్లల కోసం స్కూల్ పెట్టింది, మహత్తరంగా పాఠాలు చెబుతోంది. తీరిక దొరికినప్పుడల్లా ఊళ్ళో ఉన్న రోగాలన్నింటినీ పొలిమేర అవతలు ధర్మిస్తోంది. ఈవిడ సపర్యలు చూస్తుంటే నాకు కూడా ఏదైనా జబ్బు చేస్తే బాగుండు అనిపిస్తోందండి. అభిమానం కొద్దీ ప్రెసిడెంట్ గారు మరీ అంటున్నారు. కాకపోతే ఇంజక్షన్లు ఇవ్వటంలోనూ మందులు ఇవ్వటంలోనూ కాన్పు కేసుల్లోనూ నాకు సహాయపడుతుంది. అంటే వీరు కూడా డాక్టర్ అన్నమాట? కాదు, కాంపౌండర్. అదేమిటండి అలా అంటారు? వయసు వచ్చినా బుద్ధి రాని వాళ్ళు పెద్దలు కానట్లే వైద్యం వచ్చినా డిగ్రీ లేని వాళ్ళు డాక్టర్లు కాదుగా. చూసారా చమత్కారం ఇన్స్పెక్టర్ గారు. బాగుండదని కానీ ఆ మాటలకు ఆనందం పట్టలేక నాకు చిన్నులు దొక్కాలనిపిస్తుంది అనుకోండి. ఇన్స్పెక్టర్ గారు, యథార్థం చెప్పాలంటే కనీసం కాంపౌండర్ కూడా ఈ అడవుల్లో ఉండటానికి ఇష్టపడడు. మరి మీరెలా పనిచేస్తున్నారు? చాలా కాలం క్రితం గాలి మార్పిడి కోసం నేను ఈ ఊరొచ్చాను. అదే సమయానికి ఇక్కడ కలరా అంటూ వ్యాధి వ్యాపించింది. నా దగ్గర ఉన్న మందులేవో ఇచ్చి వీళ్ళని ఆదుకున్నాను. దాంతో ఈ పల్లె ప్రజలంతా మీరు తిరిగి వెళ్ళటానికి వీలు లేదని పట్టుబట్టారు. నేను వీళ్ళ అమాయకత ఆప్యాయత చూసి కాదనలేకపోయాను. డిగ్రీలు పుచ్చుకునే డాక్టర్లంతా పట్టణాలలోనే ఉండాలనుకుంటే ఇక ఈ పల్లెటూళ్ళు ఏం కావాలి చెప్పండి. ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, రక్షించండి. ఆ రాక్షసు ముగ్గు నుంచి నన్ను రక్షించండి బాబు. ఏమిటయా పంతులు, గోచలా ఊడిపోయింది. సరదాగా పిక్కున్నావా? నా మొహం, నా పిండాకుడు, నా శ్రాద్ధం. నాకు సరదా ఏమిటండి? ఇదంతా ఆ కోతిమూక చేసిన వ్యవహారం. ఎవరు ఏం చేశారు? అదేనండి, ఆ తొంటరి మధుగాడు విప్పసారా బాగా తప్ప త్రాగి కేరింతలు కొడుతూ బాజాలు కొడుతుంటే, ఒరే ఇది గుడిరా, దేవి నిన్ను కొడుతుందిరా అంటే వాడు నన్నే కొట్టాడండి. ఏమిటి, నీలాంటి ఉత్తముని ఉతికేశాడా? అబ్బే లేదు, ఉతికి ఆరేశాడు. ఆహా, ఎంత దారుణం. రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నట్టు దౌర్జన్యాలు కూడా పెరిగిపోతున్నాయి. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, కోతి తోకకు నిప్పంటిస్తే అది లంకంతా కాల్చివేసినట్లు ఈ వాడను వాడు దగ్ధం చేయడానికి ప్రతిజ్ఞ పట్టాడు బాబు. పోనీయండి పూజారి గారు, పండగ పూట పాపాత్ముల్ని పరాయి వాళ్ళని కూడా క్షమించాలి. ఇవాళకి అతని కూడా వదిలేయండి. అలాగే, మీ మాట కదంటానా? ఒక్క రోజైతే విడిచేయచ్చు. రోజు వాడి దినచర్య ఇదే కదా. పూజారి గారు, మీరే కంగారు పడకండి. ఇతాం. అతని సంగతి నేను చూస్తాను. అలాగే, మీరు వెళ్ళండి. మీరుండగా నాకేమి భయము. ప్రణామాలు. రాధాదేవి గారు, తీరిగ్గా ఉన్నప్పుడు మీ స్కూల్ చూడడానికి వస్తాను. తప్పకుండా రండి. వస్తాను డాక్టర్ గారు. రే సన్నాసులా, ఆడపిల్లలు ముగ్గులు వేస్తున్నట్టు కులుకుతూ పూస్తారా? రే తారు ఉన్నాయి. ఓ సయ్యద్ దాదా, నీ బేటి ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బేటా, రోజుకి అనారోగ్యం ఎక్కువ అవుతా ఉంది తప్ప తక్కువ కావడం లేదు. మందులు కొనడానికి పైసలు లేవు మహారాజ్. ఉన్న కాస్త ధాన్యం బాకీకి వడ్డీ అని చెప్పి ఆ బోషయ్య సాఫ్ పట్టుకోపోయాడు. అల్లా ఎప్పుడు దయా చూస్తాడు. అరే, ఉన్న మనిషి పక్కనున్నవాడు మంచి చెడు చూడకపోతే పైన అల్లా ఏం చూస్తాడు దాదా? అరే సుబ్బులు, 10 రూపాయలు తీసి అయ్యే దాదా గీరా. అయ్యి బాబా 10 రూపాయలు గీరా అంటుంటే అలా తీసుకో దాదా. ఎందుకు బేటా? వద్దు దాదా, ప్రాణాల కంటే రూపాయలకే విలువ పెరిగిపోయిన ఈ రోజుల్లో ప్రాణాలు నిలబెట్టుకోవటానికి రూపాయలు చాలా అవసరం. మా దగ్గర ఉంటే మందు ఖర్చు అవుతుంది, నీ దగ్గర అయితే మంచి పని ఖర్చు అవుతుంది. తీసుకో దాదా. మధు బేటా, అల్లా నిన్ను 10 కాలాల పాటు చల్లగా చూస్తాడు. సుబ్బులు భాయ్, జరా నా పడవ చూస్తూ ఉండు. ఇదిగో సయ్యద్ బాయ్, ఆలస్యం చేస్తే నా మంత తాగెత్తాను, సూప్ పడిపోతే బేగరా. చల్ బే. సార్ అడుగో సార్ మధు. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. నమస్కారం. మీరు ఒక్కరే కాల్ చేసుకుంటున్నారు, అంత స్వార్థం పనికిరాదు, మనకి కూడా పడేయండి. నా ఏళ్ళ తర్వాత తగలెడతాను. పర్వాలేదు, ఉంచుకో. వద్దులేండి బాబు, ఉంచుకుంటే ఊరంతా ఇన్స్పెక్టర్ని కొట్టి బలవంతాన్ని లాక్కున్నారంటారు. తీసుకోండి, ఏది అగ్గిపెట్టలేవండి.
ఒక చుక్కేసుకోండి బాబు, మంచి సరుకు, మేడ్ ఇన్ ఆంధ్ర. ఇది చట్టవిరుద్ధం అని నీకు తెలుసా? చట్టం గురించి నాకు చెప్పకుండా ఇన్స్పెక్టర్ బాబు, చీకట్లో జరిగేది ఏది మీ చట్టం పట్టించుకోదు. విదేశీ విస్కీలు, ఫారెన్ సరుకులు బజారుల్లో పారేసి డబ్బు చేసుకోవటం చట్టవిరుద్ధం కాదా? పెద్దలు గద్దెలెక్కి గద్దల్లా పేదల్ని పొడుచుకు తింటాం చట్టవిరుద్ధం కాదా? ఏదో కష్టాలు మర్చిపోవటానికి, కన్నీళ్లు దుడుచుకోవటానికి ఒక చుక్క, అది మేడ్ ఇన్ ఆంధ్ర సరుకు తీసుకోవటం చట్టవిరుద్ధం అంటారా? అవునులేండి, మీరు మా ఊరి కొత్త కదూ, ఈ ఊరి పాత కథలేవి మీకు తెలియవు. తీసుకోండి బాబు. నేను తాగను. ఓ, సారాయి దాకా సరసాలు చేయక సరదాల్లో తేలక మరేం చేస్తారు బాబు? ఓ, కొంపదీసి డ్యూటీ కరెక్ట్ గా చేస్తారు ఏంటి? ఈ ఊరు వచ్చిందే అందుకు. అది సరే, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఇన్స్పెక్టర్ బాబు, ఎదురుగాలికి తుఫానికి చిక్కుకుని జీవితం నావెప్పుడో బద్దలైంది. లోతు తెలియని నీటిలో మునిగి దారి కోసం వెతుకుతుంది. నా మనస్సుతో పాటు నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను. నాకు మిగిలిందల్లా ఆ పడవ. దాన్నే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు దాన్ని బాగు చేసుకుంటున్నాను. ఏదైనా బాగు చేసుకోవటం కష్టం, పాడు చేసుకోవటం తేలిక. అది గుర్తుంచుకుని బాగు చేసుకో. అట్టగే బాబు. గురు, ఆ తోక్కడు ఏం చేస్తున్నాడు చూడు. ఏం చేస్తున్నాడు? సైడ్ బై పరం తాడిపోతున్నాడు ఆ తోక్కడు చూడు గురు. ఏట్రన్నా ఏలా? ఏట్రా నువ్వు చేస్తున్న పని? మాట పడిపోయిందా? మైలు రైలా మాట్లాడకుండా ఊరుకున్నావు. చెప్పుడేయాలా? మా అయ్యగారు చెప్పే పని చేస్తున్నాం. ఏట్రా మీ అయ్యగారు చెప్పేది? ఊళ్ళో పొడవలను పట్టుకుపోతావు ఏంటి? బాకీ చెల్లించకపోతే పరమో కరమో ఏది ఉంటే అది అటు పోతాం. తప్పేంటి? ఏడు తప్ప? తోకాల్ సాబ్ నా పడవ వదిలిపెట్టండి. తోకాల్ సాబ్ అది పట్టుకోకపోతే నా బతుకు నట్టితో మురిగిపోతుంది. మునిగిపోతే మాకేంటి, తేలితే మాకేంటి? రావాల్సిన బాకీకి పడవకెళ్తున్నా. కనికరించండి సాబ్, త్వరలో మీ బాకీ తల తాకట్టు పెట్టిలా తీరుస్తాను. ఎట్టా తీరుతావా? వచ్చి నాలుగు డబ్బులు నీ పిల్లలు రోగానికి సరిపోతుంటేనా? అరే తోక, సయ్యద్ దాదా బతిమాలుతున్నాడు రా. ఆడి కడుపు కొట్టక. కావాలంటే నేను హామీ ఇస్తాను, మీ అయ్యగారితో చెప్పు. ఆమె నువ్వు ఇస్తావు, ఖర్చు లేదు కనుక. మరి బాకీ ఎవరు తీరుతాను? నీ బాబా? ఎంగిలి మెతుకులు తినే కోషే మోచేతి కింద నీళ్లు తగ్గే కుక్క. నువ్వెవరితో మాట్లాడుతున్నావు? మర్చిపోయారా నయ్యేలా? వదిలే గుర్రు, ఈయన శుభ్రంగా ఈ బురదలో బొజ్జు పెట్టేస్తా. వీడికి చిన్నప్పటి నుంచి బురదంటే మా ఇష్టం గుర్రు. ఇది గంధం పూసేది పూసేయడివే. అరే తాక మమ్మల్ని వదిలిపెట్టానంటే మా అయ్యగారితో చెప్పి. ఏమిటి? ఏమైంది? చూడండి అమ్మా, చిత్తుగా తాగేసి ఉత్తిపోయిన సాగు కట్టేశారు. ఇలాంటి తాగుబోతులకి తిరుగుబోతులకి దూరంగా ఉండడం మనకే మంచిది. వీళ్ళకి హద్దు పొద్దు లేకుండా పోయింది. చెప్తాం. ఆ కొట్టేవాడు నెత్తురు కారేటట్టు ఒక్క దెబ్బ కొట్టుంటే మనకి ఎంతో లాభంగా ఉండేదిరా. అదేంటండి బాబు, నేను బురదగా ఏడుస్తుంటే మీరు దెబ్బలు ఎత్తులు అంటున్నారు. ఏమీ లేదురా, నువ్వు ఖచ్చితమైన దెబ్బ ఒక్కటి తినొచ్చావనుకో, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ నెత్తురు చూపించి నిన్ను హత్య చేయబోయాడని రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించుండేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది లేదారా? అలా కూర్చో. ఎందుకండి బాబు? ఏమీ లేదురా, ఒక చిన్న దెబ్బ. కూర్చో. కొంచెం నెమ్మదిగా కొట్టండి బాబు. ఏమిట్రా, ఉరిశిక్ష వేయబోతున్నట్టు ఏదో పెద్ద కంగారు పడిపోతున్నావు? కళ్ళు మూసుకుంటే క్షణం సేపు మూసుకో. ఎందుకైనా మంచిది ఆ చెవులు కూడా మూసుకో, టప్ అనే శబ్దం వినపడకుండా. ఒరే, అయిపోయిందిరా పని, ఇంకా కళ్ళు మూసుకుని ఎవరా తెరు. ఆ చేతులు కూడా తీశారా? ఏది ఇలా చూడు. అది అలా నెత్తురు కనపడాలరా. చెప్తాను పద. చూడండి ఇన్స్పెక్టర్ గారు, చూడండి, చీమకు కూడా అపకారం చేయని మా తోకగాడిని నెత్తురు కారేటట్టు కొట్టాడు ఆ మధుగాడు. ఊళ్ళో తమరున్నారని, తమ చట్టం ఉందని, తప్పు చేస్తే అది దండిస్తుందని కూడా లెక్క చేయకుండా చెలదెగుతున్నాడు వాడు. మధు కొట్టాడు. వాడిని అలా వదిలేస్తే డప్పు కొట్టినట్టు మిమ్మల్ని నన్ను కొట్టి చట్టాన్ని కూడా చుట్ట పెట్టుకు తినేస్తాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది? పాడు పని చేస్తుంటే పాపంరా నాయన వద్దు అన్నాను. అంతే, మీద పడి కొట్టేశాడు. సమయానికి రాధం వచ్చింది కనుక సాగు నుంచి తప్పించుకున్నాను. ఓహో, రాధాదేవి చూసిందన్నమాట.
వెళ్ళి మధుని వెంట పెట్టి తీసుకురా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.